పెద్దనా పెద్దనా దేవుడు పత్రం యేసు ప్రభు సంబంధించి యేసు ప్రభు సంబంధించి తెలుగేనా? महाराष्ट्र कासा जाता महाराष्ट्र ये नడుచుకుంటారా भाई वॉक में ये अच्छा गाड़ी है ईसु पत्र अच्छा गाड़ी ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. నేను క్రీస్తు సువార్త చేస్తూ ఉంటాను. ప్రభువుని గురించి తెలియని వాళ్ళకి తెలియజెప్తూ ఉంటాను. క్రీస్తు సువార్తని నేను ప్రకటిస్తూ ఉంటాను. ఈరోజు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ గమనించానండి. సువార్తలో ఏంటంటే, ఒక హిజ్రా రోడ్డు మీద ఉంటే నేను దేవుని పత్రాన్ని ఇచ్చాను. దేవుని పత్రం ఇచ్చి దేవుని సువార్తని చెప్పాను. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని పత్రం ఇస్తున్నప్పుడు ఆమె ఒక మాట అంది. ఏముందంటే, నేను పాపాత్మురాల్ని, నేను ఈ పత్రం పట్టుకోకూడదు అని చెప్పని అంది. ఇప్పుడు ఈ లోకంలో పుణ్యాత్ములు ఎవరు లేరు, అందరూ పాపులే. ఏదో ఒక విధంగా కానీ అందరూ పాపం అయితే చేసి ఉన్నారు. నీతిమంతులు ఒక్కరు లేరని చెప్పి ప్రభువే సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి ఆమెకి నేను చెప్పాను, ధైర్యం చెప్పాను. ఏంటంటే, ప్రభుని నమ్ముకోమా, నువ్వు పాపాత్మురాలు అని చెప్పి నువ్వు అంటున్నావు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు అమూల్యమైన బిడ్డవి, నా దరి చేరాలి, నా రక్తంలో కడగబడాలి, పరిశుద్ధుడిగా నువ్వు మారాలి అని చెప్పని ప్రభు చెప్తున్నాడని చెప్పి నేను సువార్తని ఆమెకు చెప్పడం జరిగింది. ఆమె కూడా ఖచ్చితంగా నేను దేవుని నమ్ముకుంటాను, దేవుని మార్గంలోకి నడుస్తానని చెప్పని చెప్పింది. ఈ రోజుల్లో చాలామంది వేరే కార్యక్రమాలు చేసేవాళ్ళు, కానీ ఎవరైనా సరే ఒకటే అంటున్నారు, మేము పాపాత్ములం కదా, దేవుడు మమ్మల్ని స్వీకరిస్తాడా, మేము చాలా పాపాలు చేసాం, దేవుడు మమ్మల్ని స్వీకరిస్తారని చెప్పని చాలా బాధతో వేదనకు గురయ్యి ప్రభు దగ్గర రావటానికి కూడా భయపడుతున్నారు. ప్రభు మమ్మల్ని అంగీకరించడానికి. కానీ ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఎందుకంటే పాపం ఒప్పుకొని నువ్వు పాపక్షమాపణ నిమిత్తం ప్రభువుని నమ్ముకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆయన మనల్ని క్షమిస్తాడు. మన కోసమే వచ్చాడు ఆయన. పుణ్యాత్ముల కొరకు కాక, నీతిమంతుల కొరకు కాక, పాపాత్ముల కొరకే వచ్చాడు. మనల్ని ఆయనలాగా పరిశుద్ధులుగా చేసుకోవడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మన జన్మతః ఉన్న పాపాలు కానీ, శాపాలు కానీ, కర్మలు కానీ అతి శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన ఆయన రక్తంలో ఆయన కడిగి మనల్ని ఆయనలో చేర్చుకొని పరిశుద్ధులుగా మనల్ని మారుస్తాడు. కాబట్టి మీరు కూడా దయించి సువార్తను ప్రకటించండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండి ప్రతి ఒక్కరం కనీసం ఒక ఇద్దరికో, ముగ్గురికో, ఐదుగురికో, 10 మందికో మనకి తోచిన విధంగా, మనకి అందుబాటులో ఉన్న సమయానికి తగ్గట్టుగా, అసమయం అని కాకుండా ప్రతి ఒక్కరికి దేవుని సువార్తను ప్రకటించాం. ఎంతోమంది నశించిపోతున్నారండి. వాళ్ళందరినీ వెతికి ప్రభువు దగ్గరికి నడిపించే విధంగా మనందరం దేవుని మార్గాన్ని 10 మందికి చూపుదాము. 10 మంది ఇంకా 10 మందికి చూపే విధంగా మనం 10 మందికి మార్గదర్శకంగా ఉండి ప్రభు మార్గంలోకి అందరినీ నడిపిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.